కాలుష్యాన్ని నదిలోకి వదిలే పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజమహేంద్రవరంలో గోదావరి తీరంలో ఉన్న పరిశ్రమల యజమానులతో పవన్ భేటీ అయ్యారు. నదిలో కాలుష్య నివారణ చర్యలపై మార్గనిర్దేశం చేశారు. పూర్తిగా శుద్ధి చేయకుండా నదిలోకి వ్యర్థాలు వదులుతున్నారని పవన్ అన్నారు. ఆక్వా పరిశ్రమలు సైతం మరింత బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను తప్పనిసరిగా శుద్ధి చేయాలని సూచించారు. పరిశ్రమల నుంచి ఎప్పటికప్పుడు శాంపిల్స్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 1 year పుష్కరాలకి జరగబోయే వరకు మీ సహకారాలు ప్రత్యేకించుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మాట్లాడుకునేలాగా పుష్కరాలు కార్యక్రమం జరగాలని కోరుకుంటాము. ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలో సంబంధించి పదిలే ఈ పరిశ్రమలు వెనక మీ సహకారం లేకుండా ముందుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది. ఎంతవరకు పొల్యూషన్ మిటిగేషన్ మెజర్స్ మీరు ఎంత చక్కగా హ్యాండిల్ చేయగలరు, ఎంత తక్కువ కాలుష్యంలో కానీ మీరు శుద్ధి చేయగలిగి మీరు తిరిగి గోదావరి జలాలకు వదలగలరు. 2, ఇలాంటి సమయంలో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మీరు సంబంధిత కలెక్టర్స్కి 6 జిల్లాల కలెక్టర్స్కి మీ సహాయ సహకారాలు ఎంత అందించడం అనేది పెద్ద వస్తుంది. పర్యావరణాన్ని ప్రేమించేవాడిని, పర్యావరణ పరిరక్షించడం అట్ ద సేమ్ టైం పరిశ్రమల తాలూకు కష్టనష్టాలు తెలిసినవాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు కాదు, కానీ మీకు తోడ్పాటును అందించే చేస్తాను. కొన్నిసార్లు కొన్ని మీకు స్థాయి దాటి కలిగే పొల్యూషన్ ఉన్నప్పుడు అది మీకు తెలియజేస్తాం. ఒక 2 days బ్యాక్ నేను శాంపిల్ తీయించినా కానీ అది 15 mg/L ఉంది పొల్యూషన్. వాళ్ళు నిజంగా స్నానం చేయాలి ప్యూర్ వాటర్ అంటే కనీసం 7 వాల్యూలు ఉండాలి, కానీ 15 ఉంది ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తాము. భవిష్యత్తులో కూడా ఏదైనా ఉందంటే టైం టు టైం శాంపిల్స్ తీసుకుంటాం. మీకు ఏదైనా కనీ కలెక్షన్స్ అంటే వీళ్ళు వర్కౌట్ టుగెదర్ ఫర్ ప్రాపర్ సొల్యూషన్.